జై గురుదేవ్. మనం ఈనాటి ధ్యాన సందేహాలు కార్యక్రమంలో భగవద్గీతలోనిదే ఇంకొక సందేహానికి సమాధానం తెలుసుకుంటామండి. ఏమి సందేహం అంటే, ఒక శ్లోకంలో గీతలో దేవుడు అన్ని జీవుల్లోనూ ఉన్నాడు అని ఉంది. మరి ఇంకొక శ్లోకంలో జీవుల్లో దేవుడు లేదు అనేనట్టుగా ఉంది. దీంట్లో ఏది సరి, దీని అర్థమేమి అని అడిగారండి. రెండు సరినే. దీని అంతరార్థం చూద్దామండి ఇప్పుడు. అవును, దేవుడు అన్ని జీవుల్లోనూ ఉన్నాడు అని ఉంది. అన్ని జీవులు నాలో ఉన్నారు, కానీ నేను వాళ్ళల్లో లేదు అని దేవుడు చెప్పినట్టుగా కూడా ఉందండి. ఇది ఉండేది రాజవిద్య రాజగుహ్య యోగంలో. ఈ రాజవిద్య అని దేనికి చెప్తాం తెలుసా? ఆత్మ విద్యకి రాజవిద్య అని చెప్తాము. ఎందుకంటే ఈ ఆధ్యాత్మ విద్య అన్ని విద్యల్లో కంటే చాలా చాలా ఉత్తమోత్తమైన విద్య కాబట్టి అలా చెప్తాము. ఇప్పుడు గాయత్రి మంత్రంని మనం మంత్రరాజం అని చెప్తాము. ఎందుకు? అన్ని మంత్రాల కంటే కూడా చాలా గొప్పదైనది. ఇది ఒక్కటి జపిస్తే మనము అన్ని మంత్రాలు జపించినట్లే లెక్క అని దానికి మంత్రరాజం అని చెప్తాం కదా. అట్లాగే ఈ ఆధ్యాత్మ విద్య కూడా రాజవిద్య అండి. ఇది అంటే యాక్చువల్గా మన వేదాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో ఉండే ఆ గుహ్యమైన జ్ఞానమే భగవద్గీత. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానగా ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృత్యశ్చ భారత అని గీతలోనే ఉంది కదా. కాబట్టి ఇది రాజవిద్య కాబట్టి ఆ జ్ఞానం అనేది అక్కడక్కడ కొంచెం గుహ్యంగా ఉంటుందండి. అది అందరికీ అర్థమయ్యేట్లుగా తేట తెల్లంగా చాలా ఈజీగా ఉండదండి. జ్ఞానం ఇది ఆధ్యాత్మ విద్య కాబట్టి కొంచెం గుహ్యంగా ఉంటుంది. మీరు అడిగిన సందేహం కూడా అట్లాంటిదే. ఫస్ట్ ఏమి? దేవుడు అన్ని జీవుల్లోనూ ఉన్నాడు అని చెప్పిండేది. ఇది మనకి చాలా బాగా క్లియర్గా అర్థమవుతా ఉంది. దీంట్లో ఏమీ సందేహం లేదు కదా. దేవుడు అన్ని జీవుల్లో లేకపోతే ఆ జీవుడికి శరీరం అని పేరుండదు. అది శవమైపోతుంది, తీసుకుపోయి మట్టిలో పెట్టేస్తాము కదా. ఈ జీవులన్నీ కూడా దేవుడి మీదే ఆధారపడి ఉన్నాము కాబట్టి ఇది మనకి బాగా క్లియర్గా అర్థమవుతా ఉంది. నెక్స్ట్ ఏమి? అన్ని జీవులు నాలో ఉన్నారు, కానీ నేను వాళ్ళల్లో లేదు అని చెప్పిండేది. ఈ శ్లోకానికి ముందు అవ్యక్త రూపంగా అని ఒక పదం ఉందండి గీతలో. అంటే ఈ కంటికి వ్యక్తం కాని అవ్యక్త రూపంలో నేను ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అని దేవుడు చెప్పిండాడు. మనం ఈ విశ్వంలోనే ఉన్నాం కదా, కాబట్టి మనమందరం కూడా దేవుడిలో ఉన్నట్లే లెక్క. దీనినే మన పెద్దలు మన లోపల దేవుడున్నాడు, మన అవతల దేవుడున్నాడు అని చెప్పిండేదండి. నెక్స్ట్ ఏమి? నేను వాళ్ళల్లో లేదు అని చెప్పిండేది. అంటే ఇక్కడ ఏమంటే, నేను విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను, జీవుల్లో కూడా ఉన్నాను, కానీ జీవుల మీద ఆధారపడి లేదు అనేది దీని అంతరార్థం. అదెట్లాగండి? మనలోనే ఉండి కూడా మన మీదే ఆధారపడకుండా అదెట్లాగండి ఉండేది అంటే, దానికి గాలిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. మనము గాలి అంతటా వ్యాపించి ఉంది కదా, మనం కూడా గాలిలోనే ఉన్నాం కదా. మన లోపల కూడా గాలి వెళ్తూ వస్తూ ఉండాల కదా, లేకపోతే మనం లేము కదా. మనం గాలి మీద ఆధారపడి ఉన్నాము. సరే, కానీ ముందెప్పుడో మనం ఒక్కరోజు కాలగర్భంలో కలిసిపోయాం అనుకోండి, అప్పుడు మనం లేదు కదా అని గాలికి ఏదైనా నష్టమవుతుందా? దాని నిలువేదైనా తగ్గిపోతుందా అంటే 1% కూడా దానికి నష్టం లేదండి. మన మీద ఆధారపడి లేదు గాలి, అది ఎప్పటిలాగే హాయిగా ఉంటుంది కదా.
అట్లాగే ఇక్కడ కూడా దేవుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు, మన లోపల కూడా ఉన్నాడు, కానీ మన మీద ఆధారపడి లేదు అనేది దీని అంతరార్థం అండి. ఇది మీ సందేహానికి సమాధానం. జై గురుదేవ్.